కానీ మీరు కేంద్రం మంత్రిగా ఉన్నప్పుడు మీ సొంత నియోజకవర్గాన్ని పెద్దగా చేసింది లేదు అనేటువంటిది కూడా ఒక విమర్శ ఉంది. అంటే అది ప్రత్యేక దృష్టి మీరు పెట్టలేదా? నేను మహబూబ్ నగర్లో మొత్తం లోక్సభ ఎంపీగా 6 సంవత్సరాలు అండి. 6 సంవత్సరాలు 84లో గెలిచాను, 89 వరకు ఉన్నాను అపోజిషను. 98లో గెలిచాను అపోజిషను. తర్వాత నల్గొండలో మిర్యాలగూడ నుంచి 2 సార్లు ఉన్నాను, ఒకసారి చేవెళ్ళలో ఉన్నాను. చేవెళ్ళలో ఉన్న రోజులు తెలంగాణ రభసే తప్ప ఇంకో పని లేదు. తర్వాత చాలామందికి అర్థం కాని ఏంటంటే కేంద్ర మంత్రి పాత్ర ఏముంటుంది, ఇక్కడనే చీఫ్ మినిస్టర్లు అసలు అదేంటిది విరాట్ రాజుల్లాగా వ్యవహరిస్తుంటే ఊర్లో లాట్రిన్స్ మేము చేసినా మంత్రి వచ్చి వాడు ఓపెన్ చేస్తాడు. మెట్రో రైలుది కూడా మీరు తీసుకొస్తే మిమ్మల్ని పిలవలేదు సంఘటన కూడా. హైదరాబాద్కు 4,000 కోట్ల రూపాయలు సాయం చేశాను. మెట్రో రైలు ఈ సత్యం స్కామ్ వల్ల పడిపోతే నేను వెంటనే ఇచ్చాను, చట్టం వ్యతిరేకంగా ఇచ్చాను రోషయ్య గారు ఉన్నప్పుడు. జేఎన్ఎన్యూఆర్ఎం కూడా మీరే. జేఎన్ఆర్ఎంలో విజయవాడకు 1,500 కోట్లు ఇచ్చాను, హైదరాబాద్కు 4,000 కోట్లు ఇచ్చాను, 1,500 కోట్లు విశాఖపట్నానికి ఇచ్చాను. కానీ మీరు చెప్పుకోలేకపోయారేమో. చెప్పుకున్నా కూడా ఇక్కడి అల్లరిలో మాది మునిగిపోద్దండి. చెప్పుకున్నాము. పాపం వైఎస్ఆర్ కూడా నా గురించి ప్రశ్నించాడు, ఎన్నోసార్లు పేపర్లు వచ్చింది జయపాటికి అర్బన్ డెవలప్మెంట్ కావడం గొప్ప విషయం అని. నేను గ్యాస్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు ముఖేష్ అంబానీ వ్యతిరేకంగా రాసేవాళ్ళు ఎవరు ఉన్నట్టు అక్కడ చెప్పు, నాకు వివరించాలి. నాకు వివరాలకి వెళ్ళాలా? వివరాలకి ఎట్లా కష్టం కదండి. నీ ఇంగ్లీష్ ప్రెస్లు ఎంత వచ్చిందో తెలుగు ప్రెస్లు రాలేదు. ఎందుకు మనకు తెలుసు కదా. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఎవరికుండే ఇబ్బంది వాళ్ళకు ఉంటాయి, అది గ్రహించాం అంతే. మనం వెనుకబడిన దేశం, దీనికి పరిమితులు ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో చెప్పుకున్నది చేసింది చెప్పుకోవడం అనేది చాలా ప్రధానమైపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. మహబూబ్నగర్ ఉందండి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 1981లో ఒప్పించింది నేను, అంజయ్ గారు ఉన్నప్పుడు. కల్వకుర్తే కాదు, మా దగ్గర వనపర్తి, నాగర్ కర్నూలు, అదే ఫస్ట్ లిఫ్ట్ అదే కదండి, కల్వకుర్తే కదా. కల్వకుర్తే కదా, అది పెట్టింది నేను కదా. గద్వాల్ టు రాయలసీమ ట్రైన్ వేయించాను, రైల్వే దేవగౌడ ప్రధానమంత్రిగా ఉండగా. కానీ ఇటీవల కాలంలో సార్ అంటే పొలిటీషియన్స్ మీద కమ్యూనిటీ వర్క్స్ కంటే కూడా పర్సనల్ వర్క్స్ చేయలేదు అనేటువంటిది ఎక్కువ ఒత్తిడి ఉన్నట్టుంది. ఎప్పుడు ఉంటుంది, ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పార్టీ కార్యకర్త కూడా వచ్చి మా ఊరికి రోడ్ వేయలేదంటే ఈ రోడ్డు వేయించి నాకు కాంట్రాక్ట్ ఇవ్వలేదు అర్థం. మేము అంత వివరాలకు వెళ్ళదలుచుకోలేదు. పెద్దవాళ్ళ కరప్షన్ చెప్పకుండా పాపం వాళ్ళ చిన్నవాళ్ళు వాళ్ళ గురించి చెప్పడం న్యాయం కాదు. మరి సమాజంలోనే అవినీతి పెరుగుతుంది. రాజకీయాల్లో ఉంది అంటే సమాజంలో ఉంది. సమాజంలో ఉన్నంత ఇబ్బంది రాజకీయాలు లేదు. సమాజం అద్దం లాంటిదండి. ఇప్పుడు రాజకీయ నాయకులు మనం ఖండిస్తున్నాం. ఎవరిని మెచ్చుకుందామని చెప్పండి? డాక్టర్లు మెచ్చుకుందామా? ఇంజనీర్లు మెచ్చుకుందామా? ఈనాటి ఉపాధ్యాయులు మెచ్చుకుందామా? ఆచార్యులు మెచ్చుకుందామా? పరిపాలన అధికారులు మెచ్చుకుందామా? ఆ పతనం అన్ని రంగాల్లో కనబడుతుంది కదా. ఇట్స్ నో ఎక్సెప్షన్. పాలిటిక్స్ లో కనబడుతుంది ఎక్కువ. మిగతాది కప్పించుకోవచ్చు కొంత మేరకు, బట్ ఇది గ్లేరింగ్గా ఉంటుంది. గ్లేరింగ్ కనబడుతుంది, నీ ముందర కనబడుతుంది. కాబట్టి ముందర కనబడేదే మంచిది, ఒక విధంగా తక్కువ హానికరం, మంచిదని చెప్పను. సరే సరే.